అందరికీ నమస్కారం, షాలోం, వందనాలు మరియు అస్సలాము అలైకుం. నా పేరు నోమాన్ సుధీర్. వెల్కమ్ టు ఫ్యాక్ట్ మెసేజ్. నా ప్రియమైన హిందూ, యూదా, క్రైస్తవ, ముస్లిం సోదరులారా, దేవుడు ఈ లోకాన్ని ఏదో ఒక ప్రత్యేక మతవర్గం వారి కోసమో కాక సకల మానవుల కోసం సృష్టించాడు. కాబట్టి ఎవరి మతాలను వారు అవలంబించుకునే స్వేచ్ఛ వారికి ఉంటుంది. అయితే ఇక్కడ మనం మన మతం పట్ల, ఇతరుల మతం పట్ల ఏ విధమైన భావన కలిగి ఉన్నామో అనేది చాలా ముఖ్యం. దానికి సంబంధించిన 3 ప్రకటనని మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా గమనించగలరు. మొదటి ప్రకటన, ఇతర మతాల సంగతి మాకు తెలియదు, మా మతం ద్వారా మాత్రమే ముక్తి లభిస్తుందని మేము విశ్వసిస్తున్నాం అన్నది మతాభిమాన ప్రకటన అవుతుంది. రెండవ ప్రకటన, సకల మత వర్గాల వద్ద ధర్మ ప్రబోధనలు ఉన్నాయి, కాబట్టి ఆయా మత వర్గాల వారు ఎవరి వద్ద ఉన్న ధర్మ ప్రబోధనలు వారు గనుక అనుసరిస్తే వారందరికీ ఇహపరాల్లో సాఫల్యం లభిస్తుంది అన్నది మత సామరస్య ప్రకటన అవుతుంది. మూడవ ప్రకటన, మా మత వర్గం వద్ద మాత్రమే ధర్మం ఉంది, మీ మత వర్గం వద్ద ధర్మం లేదు, కాబట్టి ముక్తిని పొందే అర్హత మీకు లేదు, ఎవరైనా ముక్తి పొందాలంటే మా మతంలోకి రావాల్సిందే అన్నది మతోన్మాద ప్రకటన అవుతుంది. ఈ 3 ప్రకటనలో మీరు ఎందులో ఉన్నారో ఒకసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. జై హింద్.